రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించలేకపోవటం వలన, ఇచ్చిన హామీలు నిర్వర్తించకపోవటం వలన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేసే ఉద్యమాలకు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలను వక్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు గావు కేకలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన మాట్లాడే మాటలకు సమాధానం చెప్పలేక ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఈరోజు రాష్ట్రంలోని ప్రజలను తప్పుదావు పట్టిస్తూ ఉన్నారు. చేతకమైనటువంటి పనులు, మీరు చేయలేనటువంటి పనులు ఈ రాష్ట్రంలో అనేకమైనవి ఉన్నాయి. మీకు తెలిసిన పనులు ఈ రాష్ట్రంలో మట్టి, ఇసుక, సున్నం అమ్ముకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి వరకు మీరు మాట్లాడే విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిన పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. జన్మభూమి కమిటీలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేస్తూ ఉన్నారో, జన్మభూమి కమిటీలో ఏ మెంబర్లను పెట్టి ఎవరెవరికి మీరిచ్చే అరాకొరాయి కూడా తెలుగుదేశం పచ్చ చొక్కాల వాళ్ళకి ఇస్తూ ఉన్నారో, మీరు గడిపినటువంటి ప్రజాపదం ఊరుల్లో ఏ విధంగా కొనసాగిందో, మీ వెంట అధికారులు తప్ప ఎవరన్నా వచ్చి మీతో ఫాలో అయ్యారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మొన్న ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒంగోలులో జరిగిన మీటింగ్ కానీ, నిన్నగాక మొన్న నరసరావుపేటలో జరిగిన మీటింగ్ కానీ చూసి తెలుగుదేశం వాళ్ళు బెంబేలెత్తా ఉన్నారు. ఇకపోతే మీరు కులాలను, ప్రాంతాలను, మతాలను కదిలిస్తూ ఉన్నారు. స్వయాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద దాడులు చేయిస్తూ ఉన్నాడు. దళిత సంక్షేమం కుంటుపడింది, దళితులకు నిలువ నీడ లేకుండా చేస్తూ ఉన్నాడు. దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఈ 3 సంవత్సరాల్లో కోకొల్లలుగా ఇన్సిడెంట్ జరిగినాయని చెప్తూ ఉన్నా. ముఖ్యమంత్రి దళిత కులంలో ఎవరు పుడతారు, ఎస్సీలో ఎవరు పుడతారని చెప్పడం, మురికివాడల్లో పుట్టిన వాళ్ళకి మురికి ఆలోచనలు వస్తాయని చెప్పడం, దళిత చట్టాలను అపహాస్యం చేయటం, దళిత చట్టాలను తెలుగుదేశం వాళ్ళు చుట్టాలుగా తీసుకొని వాడుకోవటం, బహిరంగంగా ఎమ్మెల్యేల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించటం, దళితుల మీద దాడులు జరిగితే కేసులు పెడితే తీసుకోకపోవటం, పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా మార్చుకొని పరిపాలన కొనసాగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న, తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే, దళిత చట్టాలు అపహాస్యం అవుతూ ఉంటే, దళితులకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మాట సప్లాన్ని తగ్గిస్తూ ఉంటే, ప్లాన్ బడ్జెట్ తగ్గిస్తూ ఉంటే, దళితులుగా ఉన్న శాసనసభ్యులు ఏమైపోయారో, దళితులుగా ఉన్నటువంటి మంత్రులు ఏమయ్యారో మీరు కళ్ళు లేని కబోజులని అడుగుతా ఉన్నా. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటాను తగ్గిస్తూ ఉన్నారు. ఇచ్చిన వాటాను ఖర్చు చేయటం లేదు. ఇచ్చిన వాటాలో 70% మరి ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదే కాదు,
దళితులకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన సప్లాల్లో నిధులు వేరే వారికి ఖర్చు చేస్తున్నటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడుకు ఉంది. ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి వాటా విషయంలో కానీ, దళితులకు సంబంధించిన అట్రాసిటీ యాక్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టుని దుర్వినియోగం చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉన్నాడు. దళిత ద్రోహిగా నిలవబడతా ఉన్నాడు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెంచిన స్కాలర్షిప్స్ పిల్లలకు ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఒక్క పైసా అన్న స్కాలర్షిప్ పెంచావా చంద్రబాబు? పెంచకపోగా ఈ రాష్ట్రంలో ఎన్ని హాస్టల్స్ మూసేశారు చంద్రబాబు? దళిత ద్రోహి కాదా నువ్వు అని అడుగుతా ఉన్నావు. నువ్వు హాస్టల్స్ మూస్తున్నా ఉన్నావు, గిరిజన చట్టాలు అపాస్యం చేస్తా ఉన్నావు, 1/70 యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం నీకు చేత కావట్లా, 9/77 జీవో ఇంప్లిమెంట్ చేయడం నీకు చేత కావట్లా. చివరకు బాక్సైడ్ తవ్వుకోవాలనే ఉద్దేశంతో దళితుల గ్రామాలను తరలించడానికి ప్లాన్ చేస్తా ఉన్నావు, గిరిజన గ్రామాలను మరి తరలించడానికి ప్లాన్ చేస్తా ఉన్నావు. ఏమైనవి? అటవీ హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే ఆ చట్టాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నావు. ఈరోజు నేను మాట్లాడే విషయం, ఈ రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా చేర్చాలని ఆలోచించినది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు దళిత క్రైస్తవులను ఎస్సీలు చేర్చాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి భారతదేశ ప్రభుత్వానికి పంపించిన విషయం చంద్రబాబు నాయుడు మర్చిపోయి దళితులను ప్రక్కదోవ పెట్టించాలనే ఉద్దేశంతో మరలా ఇప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేర్చాలి అని చెప్తా ఉన్నావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసే దొంగ ఎక్సర్సైజెస్ ఆనాడు ఎప్పుడో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతో ఈ రాష్ట్రంలో ఉన్న దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేర్చాలని పట్టుబట్టి చేసినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అనేక మార్లు పత్రికల్లో కూడా చెప్పారు, దళిత క్రైస్తవులు ఎస్సీలుగా చేర్చాలని. మీరేదో కపట నాటకాలు ఇప్పుడు వల్లిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో దళితాభ్యుదయం కోసం ఆలోచించేది రాజశేఖర రెడ్డి కుటుంబం, దళిత సంక్షేమాన్ని కోరేది డాక్టర్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అందుకనే డాక్టర్ రాజశేఖర రెడ్డి దళితుల కోసం, దళితాభ్యుదయం కోసం అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విషయం మర్చిపోతున్నావు చంద్రబాబు. నీవు దళితులను విడదీసి అవసరమైతే దళితులు ఈ రాష్ట్రంలో బ్రతకటానికి అవకాశం లేకుండా చేసే సంస్కృతిని ఇది ప్రస్తుతం ఈ విధంగా దళిత వ్యతిరేకంగా విరాజిల్లుతా ఉన్నావు. ఈరోజు చూస్తా ఉన్నాం, భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారన్న ఆలోచనతో ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఆనాడు ఎన్నికల్లో మీరు ఆశ పెడితే ప్రజలు మీకు ఓట్లేస్తే ఈరోజు ప్రత్యేక హోదాను నువ్వు దొరికిపోయే దొంగలాగా ఓటు నోటు కేసులో ఇరుక్కొని దాన్ని తాకట్టు పెట్టేవే. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడుస్తుంది ఎవరు? చంద్రబాబు. ప్రత్యేక హోదా విషయంలో నువ్వు వచ్చుంటే ఈ రాష్ట్రంలో అణగారిన కులాల దగ్గర నుంచి ఉన్నత కులాల్లో పేదవాళ్ల వరకు ఉపయోగం జరిగిద్దనే కదా నువ్వు వదిలేసిందని చంద్రబాబుని అడుగుతా ఉన్నావు. రైతులకు వ్యవసాయం దండగైనటువంటి నీ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. ఎక్కడ వరికి మద్దతు ధర లేదు. ఈరోజు ప్రతి కోసం కానీ మిర్చి కోసం కానీ అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. నీకు కళ్ళు కనపడవా చంద్రబాబుని అడుగుతా ఉన్నావు. చివరికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద నోట్లు రద్దు విషయం ఎవరికి ఉపయోగం చంద్రబాబు గారు? నువ్వు సిఫార్సు చేశానన్నావు, తర్వాత అభినందించానన్నావు, తర్వాత నీకు తలనొప్పి వచ్చిందన్నావు, ఇప్పటికీ మాట్లాడావు. ఈరోజు కూలీ చేసుకునేవాళ్ళు 500 రూపాయలు, 1000, 2000 రూపాయలు కానీ పోపు డబ్బాల్లో దాచుకున్న పేదవారి గురించి ఆలోచించడం లేదు. నువ్వు ఎందుకు మాట్లాడవు చంద్రబాబుని అడుగుతా ఉన్నావు. నువ్వు ఎవరో కుబేరులు పట్టుకుంటావు, నల్ల కుబేరులు పట్టుకుంటావు అనే మోడీ గారంటే మీరేమో డబ్బులన్నీ మార్చుకొని మీ షేర్లన్నీ అమ్ముకొని హ్యాపీగా ఉంటావు. కూలీ నాలీ చేసుకునే వాళ్ళ డబ్బులు పోపు డబ్బాల్లో ఉన్న 500, 1000 రూపాయలు చెల్లకుండా చేస్తే ఈరోజు బ్యాంకుల దగ్గర బారులు తీరుతా ఉన్నారు. దానికి ఏం సమాధానం చెబుతావు చంద్రబాబు? అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర సంక్షేమం కానీ చంద్రబాబు నాయుడుకు పట్టావు. ఈ రాష్ట్రంలో అనైతికమైనటువంటి చర్యలను పురికొల్పుతూ ప్రజలను మోసం చేస్తూ
ఈ రాష్ట్రంలో పూర్తిగా దళిత సంక్షేమాన్ని నిట్ట నిలువున మోసం చేసిన చంద్రబాబుకి రాబోయే రోజుల్లో పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో ఉన్న దళితులు కానీ, ఈరోజు అణగారిన కులాలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ముస్లిమ్స్ కానీ, మైనారిటీలు కానీ, ఉన్నత కులాల వారు కానీ గమనించమని చంద్రబాబు అకృత్యాలను అడ్డుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దళిత క్రైస్తవుల విషయాన్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టిన విషయాన్ని గమనించమని, చంద్రబాబు ఎక్కడైనా అర్జెంటుగా దళిత క్రైస్తవుల ఎస్సీలుగా చేసే విషయంలో ముందుకు వచ్చి దాన్ని సాగనంపాలి, ఉపయోగపడాలి దళిత క్రైస్తవులకు అని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.